ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురువు ఉండడం, అలాగే ద్వితీయంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో శని, 12వ స్థానంలో రాహుగ్రహాలు సంచరిస్తుండగా ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే గురువు లగ్నంలో ఉండడం వలన కొన్ని విషయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది, సరైన నిర్ణయాలే తీసుకోగలుగుతారు, మానసికంగా బాగా దృఢంగా ఉంటారు, ఆలోచన సరళి బాగానే ఉంటుంది, అలాగే ధనయోగాదులు బాగుంటాయి. ధనస్థానంలో ఉచ్చ పొందిన చంద్రగ్రహం ఉండడం, అలాగే స్థానాధిపతి భాగ్యంలో ఉండడం అనేక విశేషాలు ఉన్నాయి. కాబట్టి ధనయోగాదులకేమీ ఇబ్బంది లేదు, ధనస్థానం బాగా ఉంటుంది. చాలా చాలా త్వరితగతిన ధనయోగాలు పెరుగుతాయి. వ్యావహారిక విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి మంచి సఖ్యత ఉంటుంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు, సభలో గౌరవం ఉంటుంది. అలా గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. గృహ సంబంధించిన వాహన సంబంధించిన క్రయ విక్రయాదులు ఈ వారం బాగా అనుకూలపడతాయని తెలుస్తోంది. అలాగే విద్యార్థులకు విద్యాస్థానం కూడా అనుకూలంగానే ఉంది. విద్యా సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి కనబడుతోంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరుగుతుంది, రుణాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యులతో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారు పెట్టిన పెట్టుబడులు బాగా వృద్ధి చెందుతాయి. ఏదైనా షేర్ మార్కెట్, స్థలాలు మొదలైన విషయాల్లో పెట్టుబడి పెడితే వాటికి మంచి రెట్టింపు సంబంధంగా విలువలు పెరుగుతాయి, బాగా అనుకూలంగా ఉంటుందని అర్థం. అలాగే భాగ్యంలో బుధ శుక్ర కుజగ్రహాలు ఉన్నాయి, దానిపైన గురువు గారి దృష్టి ఉంది. కాబట్టి భాగ్య స్థితి ఉన్నతంగా ఉంటుందని తెలుస్తోంది. వ్యాపార సంబంధించిన విషయాల్లో మరియు వ్యవహార సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుందని తెలుసుకోవచ్చు. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అది కూడా వృద్ధికరంగానే ఉంటుంది. పెద్దగా మార్పులేమీ ఉండవు. మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాదులు మొదలైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. ఈ వారం ఆర్థిక పుష్టి బాగానే కుదురుతుంది. చేసే ప్రతి పనిలోనూ కొంత
ఉపయోగకరమైన లక్షణాలు ఉంటాయి. మాటకి గుర్తింపు ఉండటం, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు, దూరదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ స్థితి అనుకూలంగానే కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా సంబంధాలు కుదిరే అవకాశం బాగానే ఉంది. కాబట్టి ఈ వారం ఈ మేషరాశి వారికి దాదాపు అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూలత పెరిగి కనబడుతోంది. అన్ని విషయాల్లో కూడా బాగానే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక స్థితి, గృహ వాహన వ్యవహారాలు, బంధుమిత్రుల వ్యవహారాలు అన్నిటిలో కూడా అనుకూలత ఉన్నది. కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలత బాగా పెరుగుతుంది. ఇంకా మంచి అనుకూలత కలగడం కోసం ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్.